హలో అండి, వెల్కమ్ టు గణిశ్రీ బ్లాగ్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మటన్ కర్రీ కుక్ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి. మటన్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ, గరం మసాలా అండ్ ధనియాల పొడి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోండి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ వేసుకోండి. ఆనియన్ బాగా ఫ్రై కావాలండి. కొంచెం వేగాక మనం ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక మనము మటన్ వేసుకున్నాం. మంచిగా క్లీన్ చేసి పెట్టుకోండి. నేను 1/2 kg తీసుకున్నానండి. వేసుకున్నాను. జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత మటన్ వేసుకున్నాను. తర్వాత పసుపు వేసుకున్నాను. తర్వాత సాల్ట్ వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోండి. మటన్ వేసినప్పుడు పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. మూత పెట్టేసుకొని ఉడకనివ్వండి. ఒక 10 minutes. వాటర్ చూడండి, వాటర్ వచ్చింది మొత్తం. ఆ వాటర్ పోయే వరకు ఉడకనివ్వాలండి. స్మెల్ అనేది ఉండదు. వాటర్ మొత్తం ఇంకిపోవాలి. బాగా ఉడకబెట్టుకొని చూడండి, దగ్గరికి అయిపోయింది. వాటర్ మొత్తం పోయాయండి. చూడండి, తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కొంచెం కలుపుకొని కొద్దిసేపు ఫ్రై కానివ్వండి. కొంచెం అడుగంటింది ఆనియన్, సో కలుపుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కొంచెం ఫ్రై కానివ్వండి. కొంచెం ఫ్రై అయ్యాక ఒక 2-3 minutes తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం కారం, ఫస్టే సాల్ట్ వేసుకున్నాం కదా, చూసుకొని మళ్ళీ వేసుకోండి. కారం, కొంచెం సాల్ట్ బాగా మిక్స్ చేసుకోండి. రెండు కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో అడుగంటకుండా కలుపుకోండి. కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్, ఉప్పు, కారం, తర్వాత వాటర్ వేసుకోండి. మిక్స్ చేసుకోండి. వాటర్ వేసుకున్నాక మటన్ ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ ముక్కలు మునిగే వరకు తీసుకున్నాను నేను. అది దగ్గరికి అయ్యే వరకు ఉడకబెట్టుకోండి. అంటే మటన్ ఉడకదు కదండి తొందరగా, సో అందుకని వాటర్ తీసుకున్నాం. ఇప్పుడు ఉడకనివ్వండి. మూత పెట్టుకోండి. చూడండి, కొంచెం దగ్గరికి అయింది. ఇప్పుడు గరం మసాలా,
గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోండి, కలుపుకోండి. బాగా ఉడకనివ్వాలండి. బాగా ఉడికాక ధనియాల పొడి వేసుకొని కలుపుకోండి. కొంచెం కొబ్బరి పొడి, ధనియాల పొడి అండ్ కొబ్బరి పొడి. చూడండి, మనకి వాటర్ చాలా పోసాం కదా, ఎంత దగ్గరికి అయిందో చూడండి. బాగా ఉడికిపోయింది, మనకి గ్రేవీ కూడా థిక్గా అయిపోయింది, ముక్క కూడా ఉడికింది. తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. ఉడికిందో లేదో ఒకసారి చూసుకోండి, నాకైతే బాగా ఉడికింది.